అలాగే డాక్టర్ గారు అసలు బార్తోలియన్ సిస్ట్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైట్. సో, బార్తోలిన్ సిస్ట్ రాకుండా పెద్ద జాగ్రత్తలంటూ ఏముండవండి. సో, మెయిన్‌గా మనం ఒక కాజ్ ఏమనుకున్నామంటే టైట్ బట్టలు వేసుకోవడం వల్ల. సో, ఆ టైట్ బట్టలు వేసుకోవడం తగ్గించండి. అదే విధంగా ఏంటంటే వజైనల్ ఏరియాని డ్రై కాకుండా పెట్టుకోండి. సో, ఎక్కువ రోజులు స్నానం చేయకుండా, అదే విధంగా హైజీన్ మెయింటైన్ చేయకుండా ఉండకండి. మెయిన్‌గా ఏంటంటే అక్కడ డ్రై అయిపోవడం వల్ల లేదంటే డస్ట్ అక్యుములేట్ కావడం వల్ల. రెగ్యులర్‌గా వాష్ చేసుకుంటూ ఉండండి. ఇంకోటేంటంటే వజైనాని ఆహ్, సెక్షువల్ ఇంటర్‌కోర్స్ ముందు, సెక్షువల్ ఇంటర్‌కోర్స్ తర్వాత వాష్ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఈ టెండెన్సీ ఉన్నవాళ్ళు. దాంతో పాటు హోమియోపతి ట్రీట్మెంట్ వాడొచ్చు. సో, ఇంకొకటేంటంటే బార్తోలిన్ సిస్ట్‌లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందిలో ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పడిపోవడం వల్ల గూడా బార్తోలిన్ సిస్ట్ అనేది రెగ్యులర్‌గా వస్తుంది. ఇమ్యూనిటీ పడిపోవడానికి మెయిన్‌గా 5 రీజన్స్ ఉంటాయి. ఒకటి